భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉంటే ఒకే రోజు ఎన్నికలు, ఒకే రోజు బ్యాలెట్ పేపర్ల ఎన్నికలు నిర్వహించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖ నగరంలోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పొలిటికల్ పవర్ ద్వారానే బీజేపీ పార్టీ గెలిచింది. ఈవీఎం వ్యవస్థ ఉన్నంత వరకు ఇతరులు ఎవ్వరినీ గెలవనివ్వరని పాల్ మండిపడ్డారు. ఒకప్పుడు నరేంద్ర మోడీని తిట్టిన చంద్రబాబు ఈ రోజు మోడీ జపం చేస్తున్నారు. ప్యాకేజ్ స్టార్లందరూ బయటకు వచ్చి నాతో కలవాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటి వరకు ఏ ఒక్క పథకం అమలు పరచట్లేదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ రిజల్ట్స్ 1 వీక్ బ్యాకే నేను ఆమ్ ఆద్మీ పార్టీ నెంబర్ 2, నెంబర్ 3 అనొచ్చు సత్యేంద్ర జైన్ గారు ఎవరైతే నన్ను కలవడానికి నా దగ్గరికి 2 టైమ్స్ వచ్చారో ఆయన ఇంటికి నన్ను డిన్నర్కి పిలిస్తే వెళ్ళాను. కేజ్రీవాల్ గారి ఇంటికి డిన్నర్కి పిలిస్తే వెళ్ళాను, మాట్లాడాను. డిన్నరే చేయలేదు కేజ్రీవాల్ ఇంట్లో, అంత బిజీ అయిపోయాను 2 అవర్స్ మాటల్లోనే. అప్పుడే వారికి చెప్పాను క్లియర్గా, కేజ్రీవాల్ మిమ్మల్ని, మనీష్ సిసోడియాని, జైన్ గారిని ఓడిస్తారు, జైల్లో పెడతారు, బీజేపీ అధికారంలోకి వస్తుంది అని క్రిస్టల్ క్లియర్గా. అదే జరిగింది. ఈ దేశంలో ప్రధానమంత్రిగా నేను అన్న ప్రతి ఒక్కరిని ఈ బీజేపీ పార్టీ చంపేశారు, సరెండర్ అయినా అయిపోయారు చాలామంది. దానికి ఎగ్జాంపుల్ జయలలిత సరెండర్ అవ్వనందుకు జైల్లో పెట్టారు. ఆ తర్వాత హాస్పిటల్కి పంపించారు, మళ్ళీ తిరిగి రాలేదు బయటికి 70 రోజులు 100 రోజులు. 2 లాలూ ప్రసాద్ యాదవ్ సరెండర్ అవ్వనందుకు జైల్లో పెట్టారు. ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, ఓన్లీ రైల్వే మినిస్టర్, 50,000 కోట్లు ప్రాఫిట్ చూపించిన ఆయన. నెంబర్ 3 శరద్ పవార్ సరెండర్ అయ్యాడు కనుక వదిలేశారు, లేకపోతే జైల్లో పెట్టేసును. నెంబర్ 4 నవీన్ పట్నాయక్ తెలివిగా సరెండర్ అయినట్టు చూపించాడని ఎలక్షన్లోనే ఫినిష్ చేశారు. నెంబర్ 5 అంటే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్లు మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా గెలవనివ్వలేదు లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్లో. ఏం చేశారో నాకు తెలుసు, మీకు తెలుసు. నెంబర్ 6 ములాయం సింగ్ యాదవ్ పేరే చెప్పలేదు, ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, నా మిత్రుడి శిష్యుడు, ఫినిష్ చేసేసారు. నెంబర్ 7 నితీష్ కుమార్ సరెండర్ అయిపోయాడు గనుక ప్రధానమంత్రి ఆశలు వదులుకొని నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావా జైల్లో ఉంటావా, డైరెక్ట్ స్పీచ్, బాబు ముఖ్యమంత్రిగానే ఉంటాను, మీతోనే ఉంటానని 18 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు బీజేపీతోనే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు